అమరావతి గుట్టు విప్పారు. గుంటూరు చప్పుడేంటో చెప్పేశారు. నీరు శంఖంలో పోస్తే తీర్థంగా మారుతుందన్నట్టు ముఖ్యమంత్రి నోట వచ్చే మాట గుంటూరు విజయవాడ వాసులకు బంగారు బాటగా మారుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం సందర్భంగా చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలతో అమరావతి ప్రాంత అభివృద్ధి ఎటుగా వెళ్ళే అవకాశం ఉంటుంది? గుంటూరు వాసులకు ఇది గుడ్ న్యూసేనా? అమరావతిలో జరుగుతున్న 5 కాన్సెప్ట్ల నిర్మాణాలు ఏంటి? ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతి రాజధాని ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని నగర అనుసంధానానికి అత్యంత కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్లో మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీంతో రాజధాని అమరావతి పనులు మరింత వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా రాజధానిని విజయవాడ, గుంటూరు నగరాలకు అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ, గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. తాడేపల్లి ద్వారా పోయి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి మెట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవెల్లి వద్ద అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని సీఎం ప్రారంభించారు. ఈ రహదారిని కలుపుతూ బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ఆయన ప్రారంభించారు. దీనికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్కు లభించిన తొలి విజయంగా ఈ ఘట్టాన్ని అభివర్ణించారు. పూర్తిగా నిర్మించిన అమరావతి రాజధాని మొదటి దశను 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానికి అమరావతిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక అమరావతిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాలు చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. దానికి కారణం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పనులు ప్రారంభించారు. నేను ఆయనకు ఒక హామీ ఇచ్చాను. 2028 భారతదేశం మెచ్చిన రాజధాని అమరావతిని మళ్ళీ ప్రారంభించవలసింది మీరే అని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు. అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు. ఇది వన్ సైడ్గా అన్స్టాపబుల్ అని. అమరావతి రాజధానికి రాజమార్గం అందుబాటులోకి రావడం నగర నిర్మాణ ఘట్టంలో తొలి అడుగు. 3వ దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుంది. అమరావతి పూర్తిగా కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్ టెక్ క్యాపిటల్గా అమరావతి రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు చెప్పారు. నో పోల్స్, బ్లూ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్, డీప్ టెక్ లాంటి 5 కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోందన్నారు. అంతేకాదు AI క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతోంది. టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతోంది. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలో ఉంటాయి.
190 కిలోమీటర్ల ఔటర్, 96 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు మంజూరు చేసిన కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. 5 ప్రిన్సిపల్స్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్నీ కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2 ప్రిన్సిపల్, ప్రపంచంలో ఎక్కడా లేనిది మనకే ఉంది, నీళ్లు. ఈ సంవత్సరం ఎల్లినో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దూరదృష్టితో పట్టిసీమ ప్రారంభించి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది 12 సంవత్సరాల కంటే ముందు. ఆ నీళ్లు ఈరోజు శ్రీరామ రక్ష మనకు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. లోపల కూడా వాటర్ పెట్టాం, కెనాల్స్ పెట్టాం. విజయవాడలో కూడా 3 కెనాల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ డెల్టాకి ఇంకో కెనాలు మనోహరు నేరుగా తెనాలి వరకు వెళ్తుంది. అది కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగిస్తాం. నీళ్ళు ఎప్పుడు కూడా మనిషికి ఆహ్లాదకరం. నీటిని చూస్తే టెన్షన్ పోతుంది, ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే 2వ ప్రిన్సిపల్ కింద బ్లూ సిటీ అంటున్నాను. మొదటిది నో పోల్ సిటీ, 2వది బ్లూ సిటీ, 3వది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. ఏ చెట్టు కావాలన్నా వస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. 4వది గ్రీన్ ఎనర్జీ. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ. అమరావతిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జీవితకాలం ఇంకొక 20-25 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అది అమరావతి యొక్క ప్రత్యేకత. ఇవన్నీ ఉంటే ఆదాయం కూడా కావాలి. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్. డేటా సెంటర్లు వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేసుకుంటే శారీరక కష్టపడడం కాదు, మైండ్ ఉపయోగించి, సెల్ ఫోన్ ఉపయోగించి మీరు పనిచేస్తే ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది. పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్. ఈ 5తో అమరావతి రాజధాని నిజమైన స్ఫూర్తితో
ప్రజా రాజధానిగా, దేవతల రాజధాని, ఆ స్ఫూర్తి మీరివ్వాలి. ఇక అమరావతి ప్రాంతం గురించి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గుంటూరు అమరావతి వేరు కాదని అన్నారు. రాష్ట్రంలో సెంటర్ పాయింట్ గుంటూరు జిల్లానేనని, అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉందని చెప్పారు. దీంతో ప్రతిపక్షం లేవనెత్తిన మావగన్ అంశానికి చెక్ పెట్టినట్లయిందనేది ఆ ప్రాంతవాసుల అభిప్రాయం. అంతేకాదు, గుంటూరు ప్రాంతవాసులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. కొంతమందికి విజన్ తెలియని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అమరావతి అక్కడి నుంచి వస్తే ఈ పక్క మంగళగిరి, తాడేపల్లి ఇంకొక కార్పొరేషన్, విజయవాడ ఇంకొక కార్పొరేషన్, గుంటూరు ఇంకొక కార్పొరేషన్, ఆ తర్వాత ఒక 10 మున్సిపాలిటీలు. చిల్లకలూరిపేట పక్కన చూసేది, సత్తెనపల్లి, తెనాలి, నూజివీడు, ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక కార్పొరేషన్లు అన్నీ కలుస్తాయి. మొత్తానికి రాజధాని అమరావతిలో తొలి ఘట్టం పూర్తయింది. 5 ఏళ్లు ఎలాంటి పనులు జరగకుండా ఉన్న అమరావతిని అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పరుగులు పెట్టించి తొలి కీలక అడుగు వేయడంతో చంద్రబాబు సర్కార్ సక్సెస్ అయింది. ఇదే వేగంతో పనులు మరింతగా ముందుకు సాగితే రాబోయే 3 ఏళ్లలో మేజర్ ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రాజధాని ప్రాంత రైతులు సైతం చంద్రబాబు వ్యాఖ్యలతో ఫుల్ ఖుషి అయ్యారు. ఇది ఇవాళ అమరావతి డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.